కకోడ్ వచ్చేసింది. అశ్విన్ ఆపు, వదిలే త్వరగా. ఆగస్టు 925లో లక్నోకు కొంత దూరంలో ఉన్న కకోడి మరియు ఆలమనగర్ మధ్యలో రైలు ద్వారా తీసుకెళ్తున్న ప్రభుత్వ ఖజానాను దోచేశారు. ఆ ఖజానాను దోచిన వారు ఎలాంటి దొంగలు లేదా దండుగాళ్లు కాదు, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న యువకులు. వారిలో రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా ఖాన్ మరియు వారి తోటి స్నేహితులు కలిసి కకోడి ఘటనను నిర్వహించారు. చావి ఇవ్వండి, చూడండి మీరు తప్పించుకోలేదు. చావి ఇవ్వండి. నా దగ్గర చావి లేదు, నా దగ్గర చావి లేదు. జాన్వరి నేను చూసుకుంటాను, నువ్వు డబ్బులు తీసుకో, పోయిరా. ఈ యువ విప్లవకారులు ఈ ఖజానాను దోచుకుని ఏమి సాధించాలనుకున్నారు? ఆంగ్ల ప్రభుత్వాన్ని భయపెట్టాలా లేదా ఇంకేదైనా ఉందా? ఒకసారి మనం చరిత్రను 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళదాం. ఈ కథ ఒక కుర్రవాడితో మొదలవుతుంది. అతను జీవన మార్గాన్ని మర్చిపోయాడు. మన దగ్గర మంచి ఆయుధాలు లేవు, మరియు మన దగ్గర ధనం కూడా లేదు. నమస్తే జీ, నేను హర్ప్రీత్ కౌర్. 1797 జూన్ 11న ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ పట్టణంలోని ఖివ్నీబాగ్ ప్రాంతంలో ఒక బిడ్డ జన్మించాడు. పేరు పెట్టారు రామ్ ప్రసాద్. చిన్నప్పుడే రామ్ ప్రసాద్ను ఒక స్థానిక ప్రాథమిక పాఠశాలకు పంపించారు. కానీ ఆయన హిందీ నేర్చుకోవాలని చాలా పట్టుదలగా ఉండేవారు. కానీ తండ్రి ఉర్దూ మాధ్యమంలో చదివించాలని నిర్ణయించి ఆయనను షాజహాన్పూర్లోని ఇస్లామియా స్కూల్లో చేర్పించారు. తండ్రి తన కుమారుడిని చదవడానికి పంపినా కుమారుడి మదర్సాలోని విద్యార్థులతో ఆడటం మొదలుపెట్టాడు మరియు రొమాంటిక్ కవిత్వ పుస్తకాలు, చౌకగా లభించే ఆస్ట్రిస్క్ 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 నవలలు చదివే కొన్ని చెడు అలవాట్లలో పడిపోయాడు. ఉర్దూలో 7వ తరగతిలో 2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఆయనను పట్టణంలోని మిషన్ స్కూల్ అనే ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చేర్పించారు. మిషన్ స్కూల్ నుండి 8వ తరగతిని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆయన షాజహాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం పొందారు. అయితే మనసులో పదిలంగా ఉన్న భాష కారణంగా తన ఇంటి పేరు బిస్మిల్గా పెట్టుకున్నారు. తక్కువ స్థాయి నవళ్లు చదివే అలవాటు ఉండేది, కానీ కొనడానికి డబ్బులు లేవు. అందుకే వీరు ఇంట్లో దొంగతనం చేయడం ప్రారంభించారు. కానీ వీరు ఆ పుస్తకాలను తీసుకొచ్చే దుకాణదారికి ఈ విషయం తెలిసిపోయింది. దుకాణదారు వీరి తండ్రికి ఫిర్యాదు చేశాడు. అందుకే వీరు అక్కడి నుంచి పుస్తకాలు కొనడం మానేశారు. అయితే ఈ సమయంలో వీరికి సిగరెట్ మరియు భాంగ్ వంటి మత్తు పదార్థాల అలవాటు కూడా పట్టుకుంది. ఇవే సిగరెట్ తాగే అలవాటు వీరికి అంతగా పట్టుకుంది. రోజుకు 50 నుంచి 60 సిగరెట్లు తాగేవారు. కుటుంబం చాలా బాధపడింది. అప్పుడు వీరి ఇంటి దగ్గర ఉన్న ఆర్య సమాజ్ మందిరంలో ఒక మున్షీజీ ఉండేవారు. ఆయనకి ఈ విషయం తెలిసింది. ఆయన చెప్పారు, బిడ్డ రామ్ ప్రసాద్, నవలలు చదవడం ఇష్టమైతే నేను కూడా ఒక పుస్తకం ఇస్తాను, దాన్ని కూడా చదువు. మున్షీజీ రామ్ ప్రసాద్ చేతిలో సత్య అనే పుస్తకాన్ని పెట్టారు. ప్రకాష్ పుస్తకాన్ని ఇచ్చారు. ఆ తర్వాత రామ్ ప్రసాద్ తక్త మీద కంబలం వేసుకుని పడుకునేవాడు. ఉదయం 4 గంటలకు లేచేవాడు. కేవలం మత్తు అలవాటు మాత్రమే కాదు, సత్యార్థ ప్రకాష్ చరిన తర్వాత ధర్మం, దేశభక్తి పట్ల కూడా అంతటి ఆసక్తి పెరిగింది. రాత్రి భోజనాన్ని పూర్తిగా వదిలేశాడు. పగలు తినే భోజనంలో కూడా ఉడికించిన ఆకుకూరలు, పప్పు మాత్రమే తినేవాడు. మిర్చి, పులుపు అన్నీ పూర్తిగా వదిలేశాడు. ఆర్య సమాజ్ మందిరంలో ఎక్కువ సమయం గడిపేవాడు. మన దేశం ఎందుకు గులామత్వంలో ఉంది అనే ప్రశ్నలు మనసులో తలెత్తాయి. ఒకరోజు రామ్ ప్రసాద్ కి అతని ముస్లిం స్నేహితులు అష్ఫాకుల్లా ఖాన్ షాజహాన్పూర్లోని ఆర్య సమాజ్ మందిరానికి వచ్చాడు. అష్ఫాక్ తన పాత స్నేహితుడికి కవితామూడ్లో కొన్ని పంక్తులు వినిపించాడు. ఎవరికి తెలుసు ఈ తపన ప్రేమ లక్ష్యంలో ఉందో, మనసు నుంచి వచ్చిన తపన తర్వాత మనసులో చూసినవి. అలాంటి పంక్తులపై వాహ్ అంటూ రామ్ ప్రసాద్ చిరునవ్వు చిందించాడు. అష్ఫాక్కు అది కొంచెం విచిత్రంగా అనిపించింది. అప్పుడు ఏమీ చెప్పకుండా రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇలా అన్నాడు, సర్ఫిరోషీకి తపన ఇప్పుడు మన హృదయంలో ఉంది, చూడాలి కత్తి పట్టిన వాడిలో ఎంత బలముందో. ఇది విన్న వెంటనే అష్ఫాక్ భావోద్వేగంతో నిండిపోయి బిస్మిల్ను ఆలింగనం చేసుకున్నాడు. అష్ఫాక్ కూడా సత్యార్థ ప్రకాష్ చదవమిచ్చారు. దాంతో అష్ఫాక్ కూడా తనను తాను విప్లవ బలిపీఠంపై అర్పించడానికి సిద్ధమయ్యాడు.
అయితే ఇద్దరు యువకులు గాంధీజీ యొక్క అసహయోగ ఉద్యమం వల్ల ప్రభావితమయ్యారు. వీరు భావించారు గాంధీ మార్గంలో నడిచితే స్వాతంత్ర్యం పొందవచ్చని. కానీ త్వరలోనే ఆ ఆలోచన పూడిపోగా పోయింది. అసలు ఇది 1922 సంవత్సరం. ఆ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖపూర్ జిల్లాలోని ఒక పట్టణం చౌరీ చౌరా ఘటన జరిగింది. పోలీసులు అసహయోగ ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుల ఊరేగింపుపై కాల్పులు జరిపారు. దాంతో కోపంగా ఉన్న జనసమూహం చౌరీ చౌరా పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టింది. డజన్ల కొద్దీ పోలీస్ సిబ్బంది మరణించారు. చౌరీ చౌరా ఘటన తర్వాత గాంధీజీ అసహయోగ ఉద్యమాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనివల్ల ఈ ఉద్యమానికి సంబంధించిన అనేక మందిలో ఆగ్రహం చెలరేగింది. అలాంటి అసంతృప్తి చెందిన యువకుడు రామ్ ప్రసాద్ బిస్మిల్. ఆయన అమెరికా స్వాతంత్ర్య పోరాటం నుంచి చాలా ప్రభావితులయ్యారు. కానీ ఆయనకు కాంగ్రెస్, గాంధీజీ విధానాలు నచ్చలేదు. అందుకే ఆయన ఒక కొత్త పార్టీని స్థాపించారు. పేరు పెట్టారు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. బిస్మిల్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు స్పష్టంగా రాశారు, మన లక్ష్యం విప్లవ శక్తితో భారత్ను అమెరికా తరహాలో ఒక సమాఖ్య గణరాజ్యంగా మార్చడం. బిస్మిల్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ మేనిఫెస్టోను అలా రూపొందించారు. దాంతో చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా ఖాన్ కూడా దీనివల్ల చాలా ప్రభావితులయ్యారు. దీని ప్రభావంతో బెంగాల్ మరియు ఉత్తర భారత రాష్ట్రాల్లో కొన్ని కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. వీటి లక్ష్యం కూడా అదే, స్వాతంత్ర్యం. ఇప్పుడు విప్లవం చేయాలని నిర్ణయించుకున్నాక తుపాకులు కూడా అవసరమయ్యాయి. వాటి కోసం డబ్బు కూడా కావాలి. మన దగ్గర మంచి ఆయుధాలు లేవు, మరియు మన దగ్గర మూలధనం కూడా లేదు. ఆంగ్లేయుల భయంతో ప్రజలు విరాళాలు ఇవ్వడానికి భయపడేవారు. అందుకే మొదట్లో వీరు ధనికులు, సంపన్నులను దోచాలని నిర్ణయించారు. కానీ దీనివల్ల సంఘానికి చెడ్డ పేరు వస్తుందని, ఇకపై భారతీయులను దోచకూడదని, భారతాన్ని దోచుతున్న ఆంగ్లేయులను మాత్రమే దోచాలని బిస్మిల్ నిర్ణయించారు. కాకోరీ ఘటన ప్లాన్ కూడా ఇప్పుడు సిద్ధమయ్యింది. ఒకరోజు బిస్మిల్ రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు స్టేషన్ మాస్టర్ ఒక సంచి తీసుకొచ్చి ట్రైన్ గార్డుకు ఇచ్చాడు. గార్డు ఆ సంచిని ఒక పెట్టెలో వేశాడు. అంతే, బిస్మిల్కు దోచే ప్లాన్ వచ్చేసింది. పార్టీ కార్యాలయానికి వెళ్లి తన సహచరులకు ఈ విషయం చెప్పారు. ట్రైన్ దోచే పూర్తి ప్రణాళిక రూపొందించబడింది. కాకోరీలో ట్రైన్ను దోచారు. పెట్టెను పగలగొట్టి ఆ సంచిని 3 గట్టరుల్లో కట్టేశారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. కానీ ఈ లోపులో తొందరలో వాళ్లలో ఒకరి చాదర్ అక్కడే మర్చిపోయారు. తద్వారా విచారణ కోసం పోలీసులు అక్కడికి వెళ్లారు. వాళ్లకు ఆ చాదర్ దొరికింది. ఆ చాదర్ మీద ధోబీ గుర్తుంది. దాని ద్వారా పోలీసులు తెలుసుకున్నారు ఈ చాదరు షాజహాన్పూర్లో ఉతికించబడిందని. అక్కడికి వెళ్లి విచారణ చేయగా ఆ చాదర్ బనారసీ లాల్దని తెలిసింది. బనారసీ లాల్ బిస్మిల్ కు స్నేహితుడు. పోలీసులు బెదిరించగా అతను మొత్తం కథను చెప్పేశాడు. ఈ కేసులో పోలీసులు దాడులు ప్రారంభించారు మరియు 26 సెప్టెంబర్ 1825 రాత్రి బిస్మిల్ను అరెస్ట్ చేశారు. దీంతో పాటు భారతదేశం నలుమూలల నుంచి మరో 40 మంది విప్లవకారులను కూడా అరెస్ట్ చేశారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్రనాథ్ లహరి, అష్ఫాకుల్లా ఖాన్ మరియు ఠాకూర్ రోషన్ సింగ్ కు ఉరి శిక్ష విధించారు. దీనితో పాటు మరో 15 మంది విప్లవకారులకు 5 నుండి 10 సంవత్సరాల వరకు శిక్ష విధించారు. వీరిలో పలువురి శిక్షను తరువాత జీవితకాల కారాగార శిక్షగా మార్చారు. దీనికి 8 నెలల తర్వాత 1927 డిసెంబర్ 19న రామప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ మరియు ఠాకూర్ రోషన్ సింగ్లను ఉరితీశారు. రాజేంద్రనాథ్ లహరికి దీనికి 2 రోజుల ముందు అంటే డిసెంబర్ 17నే ఉరిశిక్ష అమలు చేశారు. ఈ విప్లవ ఘాతలు మన గర్వకారణమైన చరిత్రలో భాగం. వీరందరూ నిజంగా మహానుభావులు. ఇవాళ వీరు మన మధ్య లేరు, కానీ వీరి కథలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. బిస్మిల్ జైల్లో ఉన్నప్పుడు రాసిన తన జీవిత చరిత్ర చివరి భాగాన్ని చదివితే ఆ కాలంలో కూడా సాధారణ హిందుస్థానీ మనుషులు ఈ రోజున మనం ఉన్నట్లే ఉన్నారని తెలుస్తుంది. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు కొంతమంది మాత్రమే. బిస్మిల్ ఇలా రాశారు, నేను జైలు నుండి పారిపోవడానికి అనేక ప్రయత్నాలు చేశాను, కానీ బయట నుండి ఎలాంటి సహాయం అందలేదు. ఇదే నా హృదయాన్ని బాధించింది. నేను అంత పెద్ద విప్లవాత్మక ఉద్యమాన్ని ప్రారంభించిన దేశంలోనే నాకు ప్రాణరక్షణ కోసం సహాయం లభించలేదు. ఒక రివాల్వర్ కూడా దొరకలేదు. ఒక యువకుడు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
చివరికి నేను ఉరిశిక్ష పొందుతున్నాను. కానీ నాకు ఉరిశిక్ష పడుతున్నందుకు ఎలాంటి విచారం లేదు. ఎందుకంటే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. దేవుడికి ఇదే ఇష్టమై ఉండాలి. పండిట్ రాంప్రసాద్ బిస్మిల్ గారి త్యాగానికి ఆర్య సమాజం శత వందనాలు.